ఈ రోజు నుంచి నవరాత్రులు అయితే స్టార్టింగ్ అయ్యాయి కదా. నైట్ అంతా అస్సలు నాకు నిద్రే పట్టలేదు. కల్లో దుర్గమ్మే కనిపించింది. ఇంకా మార్నింగ్ 3:00కే నేను నిద్ర లేచేసాను. నిద్ర లేచేసి ఇంకా ముందు రోజు అమావాస్య ఒకటి కదా, మళ్ళీ మాప్ పెట్టాను. మాప్ పెట్టుకొని మొత్తం దేవుడు అన్నీ క్లీన్ చేసుకొని ఇంకంతా సెట్ చేసుకునేసరికి నా పూజ అయ్యేసరికి 7:30 అయ్యింది. మార్నింగ్ నేను ప్రసాదం కింద పరమాన్నం అయితే చేశాను. ఇదిగోండి, నార్మల్గా సింపుల్గానే చేసుకున్నా కానీ పూజ అంటే ముందు రోజు సండే రావడం వల్ల బయటికి వెళ్ళడానికి అది అసలు ఛాన్సే దొరకలేదు పూలదండలు అవి తెచ్చుకోవడానికి. సో ఈవినింగ్ వచ్చినప్పుడు అయితే తెచ్చుకున్నాను. మా ఇన్స్టిట్యూట్ దగ్గర అయితే దుర్గమ్మని పెట్టారు, ఒకసారి చూడండి. ఎంత బాగుందంటే 2 కళ్ళు సరిపోలేదు ఆ తల్లిని చూడడానికి. అయితే ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇంకా మా పాపని తీసుకుని వచ్చి లోపలికి వచ్చి కూర్చున్నాం అనమాట. వాళ్ళే జరుపుతున్నారు పూజలు అవిను. చాలా ప్రశాంతంగా అనిపించింది. అక్కడ నుంచి రాబోద్ది కాలేదు. కొంతమంది అయితే అక్కడ హోమం అది చేసుకుంటున్నారు అనమాట. కొంతమంది ఏమో భజనలు, పాటలు ఇవన్నీ కూడా ఇంకా నాన్ స్టాప్గా వస్తూనే ఉన్నాయి. ఇంకా నవరాత్రులు కాబట్టి ఇంకా వస్తూనే ఉంటాయి. 9 రోజులు కూడా మంచి హడావుడిగా ఉంటుంది అనమాట మా ఆఫీస్ దగ్గర. ఇంకా ఈవినింగ్ అయితే నేను వచ్చేసరికి ఇంట్లోని దీపం ఇంకా వెలుగుతూనే ఉంది. మోస్ట్లీ నేను పెట్టిన దీపం ఎప్పుడు ఈవినింగ్ వరకు వెలుగుతూనే ఉంటుంది. ఇంకా నవరాత్రులు కదా, ఆ దీపం అలా చూడగానే చాలా సంతోషం అనిపించేసింది అనమాట ఒకేసారి.